అగ్రదేశానికి చెందిన ఇద్దరు నాయకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఒకరు దూకుడుగా వ్యవహరించే నేత, మరొకరు సమయం చూసి మాటల తూటాలు పేల్చే వ్యాపారవేత్త. ఇప్పుడు ఈ ఇరువురు అమెరికా, యూరప్ దేశాల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుస సోషల్ మీడియా పోస్టులతో పలు దేశాల నాయకులు ఆగ్రహాన్ని రగిలిస్తున్నారు. ఆయా దేశాలు శత్రు దేశాలైతే పర్లేదు, కానీ మిత్ర దేశాల రాజకీయాల్లో కుంపట్లు రాజేస్తున్నారు. మిత్ర దేశాల అధిపతులకు సహనానికి పరీక్షలు పెడుతున్నారు. ఒకరేమో ఓ దేశాన్ని విలీనం చేసుకుంటామంటారు, మరొకరేమో ఓ దేశానికి స్వేచ్ఛ కల్పిస్తామంటున్నారు. ఇంతకు ఎవరా నాయకులు? ఎందుకు రెచ్చగొట్టే రాజకీయ క్రీడకు ఆ ఇరువురు నాయకులు సిద్ధమయ్యారు? వాచ్ దిస్ స్టోరీ. కెనడా, గ్రీన్లాండ్ పై ట్రంప్ వ్యూహాలేంటి? యూరోప్లో ఇలాన్ మస్క్ రాజకీయ జోక్యం ఎందుకు? మస్క్ ట్రంప్తో మిత్రులకు కలవరం తప్పదా? డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచ నాయకులను కలవరపెడుతోంది. ట్రంప్ పెట్టే పోస్టులు ఇతర దేశాల నాయకులను టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని మెజారిటీ ప్రజలకు 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం అవ్వడం ఇష్టమని ట్రంప్ తెలిపాడు. కెనడాలో భారీ వాణిజ్య లోటును ఇస్తున్న రైతులను అమెరికా ఇంకా ఎంతో కాలం ఇవ్వదని తెలిస్తే ట్రూడో రాజీనామా చేసినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. తాజాగా కెనడా ప్రధాని పదవికి లిబరల్ పార్టీ నాయకత్వానికి జస్టిస్ ట్రూడో రాజీనామా చేశాడు. ఇలా ఒక దేశ నాయకుడు రాజీనామా చేస్తే పొరుగున ఉన్న దేశంలో స్థిరత్వానికి పిలుపునివ్వాలి. అందుకు విరుద్ధంగా ట్రంప్ తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలనే ఐడియాను ట్రంప్ డిసెంబర్లోనే తెలిపాడు. తమ దేశాన్ని అమెరికాలో విలీనం చేయాలని కెనడియన్లు కోరుకుంటున్నట్టు ట్రంప్ వాదిస్తున్నాడు. సో ఇప్పుడు ట్రూడో రాజీనామా చేశాడు. ఇప్పుడు ట్రంప్ తన దృష్టిని కెనడాతో ఆపడం లేదు. మరో పెద్ద గిఫ్ట్ పై కన్నేశాడు. అదేదో కాదు, గ్రీన్లాండ్. ఐలాండ్ గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ పాట పాడుతున్నాడు. వాస్తవానికి ట్రంప్ నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దీన్నే సింపుల్ గా మాగా అంటారు. మాగాలాగే గ్రీన్లాండ్ కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ ఆశయంగా తెలుస్తోంది. తాజాగా ట్రంప్ కుమారుడు గ్రీన్లాండ్లో అడుగుపెట్టాడు. ట్రంప్ ఫోర్స్ 1 అనే సోషల్ మీడియా ఖాతా నుంచి గ్రీన్లాండ్కు చెందిన వీడియోలను పోస్ట్ చేశాడు. వాస్తవానికి ఇది ప్రైవేట్ పర్యటన. గ్రీన్లాండ్ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలను ట్రంప్ కుమారుడు నిర్వహించడం లేదు. అదే సమయంలో గ్రీన్లాండ్ గట్టి కౌంటర్ ఇస్తుంది. తమ ద్వీపం అమ్మకానికి లేదని తేల్చి చెప్తోంది. కానీ తన కుమారుడి పర్యటనను ట్రంప్ భారీగా ప్రచారం చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇంటిని కొనుగోలు చేయబోయే ముందు చూడ్డానికి వెళ్తున్నట్టుగా ఉంది. నిజానికి ట్రంప్ విచిత్రమైన పోకడలు తన విస్తృత వ్యూహంలో భాగమే. మరో రకంగా చెప్పాలంటే రాజకీయంగా రెచ్చగొట్టడమే ట్రంప్ విధానం. ఇలాంటి రెచ్చగొట్టే విధానంలో ట్రంప్ ను మించిన వారు లేరు. ఫస్ట్ టర్మ్లో ట్రంప్ రెచ్చగొట్టే రాజకీయాలకు నాయకత్వం వహించాడు. తన జిత్తుల మారి రాజకీయాలకు ట్రంప్కు ఈసారి మరొక భాగస్వామి దొరికాడు. ఆ భాగస్వామ్యమే ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్. ఇప్పుడు యూరోప్ దేశాల గుండెల్లో మస్క్ రైలు పరిగెత్తిస్తున్నాడు. యునైటెడ్ కింగ్డమ్ లో ఏకంగా ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ ను టెస్లా బాస్ టార్గెట్ చేశాడు. ఇప్పుడు స్టార్మర్ పై, అతడి లేబర్ ప్రభుత్వంపై మస్క్ విమర్శలు గుప్పిస్తున్నాడు. సోషల్ మీడియాలో డజన్ల కొద్దీ పోస్టులు పెడుతున్నాడు. యూకే ప్రధాని కియర్ స్టార్మర్ ను జైలుకు పంపాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. పార్లమెంట్ను రద్దు చేయాలంటూ బ్రిటన్ రాజు చార్లెస్ ను కోరాడు. యునైటెడ్ కింగ్డమ్ ను అమెరికా స్వేచ్ఛను కలిగిస్తుందంటూ మస్క్ కొత్త పాట పాడుతున్నాడు. ఆ తర్వాత జర్మనీ పైన మస్క్ కన్నేశాడు. త్వరలో జర్మనీలో ఎన్నికలు జరగబోతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ పై మస్క్ విమర్శలు కురిపిస్తున్నాడు. ఒలాఫ్ ఒక మూర్ఖుడు అంటూ పోస్ట్ చేశాడు. జర్మనీలోని ఫార్ రైట్ పార్టీ ఏఎఫ్డీకి మస్క్ మద్దతు పలుకుతున్నాడు. జర్మనీని ఏఎఫ్డీ మాత్రమే రక్షించగలదన్నాడు. మస్క్ పోస్టులపై జర్మనీ ఛాన్సలర్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు దేశాల పరిణామాలు యూరోపియన్ నాయకులకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మస్క్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జర్మనీ, యూకే అధినేతలు డిమాండ్ చేస్తున్నారు. అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని మస్క్ ప్రచారం చేస్తున్నట్టు యూకే ప్రధాని విమర్శించాడు. గ్రూమింగ్ గ్యాంగ్స్ బాధితులపై వారికి ఎలాంటి సానుభూతి లేదన్నారు. వారి స్వప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నట్టు మండిపడ్డారు. తీవ్రవాద పార్టీకి మస్క్ మద్దతు ఇస్తున్నారంటూ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ఆరోపించాడు. మస్క్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మస్క్ జోక్యంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ నుంచి నార్వే ప్రధాని వరకు ప్రతి యూరోపియన్ నాయకుడు మండిపడుతున్నారు. ఆయా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మస్క్ మాత్రం ఆగడం లేదు.
డొనాల్డ్ ట్రంప్, ఇలాన్ మస్క్ ఇప్పుడు అవతలి వారిని అసహనానికి గురిచేసే బలపడుతున్నారు. ఈ ఇరువురు నాయకుల మాటలు, విధానాల్లో తేడా ఏమిటి? ట్రంప్ ఏ విషయమైనా నేరుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు. ట్రంప్ మళ్లీ జుత్తుల మారి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. ఏదైనా సరే అడ్డుగోలుగా తమదేదని వాదించడం, సవాళ్లు చేస్తున్నప్పుడు వాటిని మరింత తీవ్రంగా పెంచడం, మీడియా సర్కస్ లో ఆనందించడం ట్రంప్ మార్క్ విధానాలు. ఇలాన్ మస్క్ మాత్రం తన సమయాన్ని బట్టి మాటల తూటలను పేరుస్తూ ఉంటాడు. మస్క్ నుంచి ట్వీట్లు అనూహ్యంగా వస్తాయి. మస్క్ ప్రతి ఒక్కరిని ఎంచుకుని మరీ మాటల దాడికి దిగుతాడు. అతడి వ్యూహాలు సొంత ప్రయోజనాలపై ఏమాత్రం కాదు, కేవలం అవతలి వ్యక్తులను రెచ్చగొట్టేలా మస్క్ మాటలు పేలుతాయి. సో ట్రంప్, మస్క్ ఇద్దరు కలిసి రెచ్చగొట్టే రాజకీయాలను ఆయుధంగా మార్చుకున్నారు. దౌత్య పరిమితుల సహనాన్ని ఇద్దరు పరీక్షిస్తున్నారు. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఇరువురు కూడా తమ సహనాలను కూడా పరీక్షలు పెట్టుకుంటారు. ఇలాన్ మస్క్ తీరుతో ట్రంప్ కాస్త ఇబ్బందులకు గురవుతున్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. ఎందుకంటే ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మార్ ఏ లాగో సమీపంలోనే మస్క్ తిష్ట వేశాడు. అక్కడ ఉండడానికి ఓ భవనానికి కూడా రోజు $2,000 చెల్లిస్తున్నాడట మస్క్. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ ఇంటి ఆవరణలో మస్క్ పాగా వేశాడన్నమాట. అయితే మస్క్ తన మార్ ఏ లాగో సమీపంలో పాగా వేయడంతో ట్రంప్ అసౌకర్యానికి గురవుతున్నారు. తన వెంటే మస్క్ ఉండడాన్ని కాబోయే అధ్యక్షుడు సహించలేకపోతున్నారట. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ పై కన్నేశాడు. మొత్తం ద్వీపాన్నే తన సొంతం చేసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నాడు. అయితే ఇరువురు రెచ్చగొట్టే రాజకీయాలతో అమెరికాకు ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ఇప్పటికైతే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చలు జోరుగా సాగొచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం ట్రంప్, మస్క్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఇరువురు కలిసి అమెరికా మిత్రదేశాలను శత్రువులుగా మార్చుకుంటున్నారు. దేశాల మధ్య విభజనలను పెంచుతున్నారు. అసలు ప్రశ్న ఏమిటంటే ఈ రెచ్చగొట్టే రాజకీయాల్లో ఏ సమయంలో తెలివైన వ్యూహంగా మారుతుందో అనేది ఈ ఇరువురి అమెరికన్ నేతలు గుర్తించడం లేదు. నిర్లక్ష్యంగా స్వీయ విధ్వంసాన్ని ట్రంప్, మస్క్ కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్, మస్క్ విపరీతర ధోరణులను ప్రపంచమంతా గందరగోళంగా మారుతుంది. వారి వ్యాఖ్యలకు ఇతర దేశాలు ప్రేక్షకులుగా మారి చూస్తున్నారు. అసలు ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను చేపట్టకుండానే రెచ్చిపోతున్నాడు. జనవరి 20 తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అంటూ యూరోప్, అమెరికా దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. సాధారణంగానే ట్రంప్ ప్రతి విషయంలో వేలు పెడతాడు. ఇక ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మస్క్ ఇంకెన్ని వివాదాల్లోకి జోక్యం చేసుకుంటాడో, ఇరువురు కలిసి అమెరికాను ఏ దిక్కును తీసుకెళ్తారో అంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.